పెళ్లి పుస్తకం. హారిక గారు మీరు ఇక్కడ? ఏ మా ఇంటికి నేను రాకూడదా? ఏంటి మీ ఇల్లా? అవును. అక్కడ ఫోటో చూడలేదా? తను నిహారిక, నా ఎక్స్ వైఫ్. మీరు హారిక కన్స్ట్రక్షన్స్ చైర్మన్. ఇద్దరు ఒకటెలా అవుతారు? ఒకటే అని హరిప్రసాద్ గారు, టెడ్డీ, తనూజ, ఆఖరికి రామయ్య కూడా ఫీల్ అయ్యారు. అభిమానంగా ఇంటికి పిలిచారు. అందుకే నా వాళ్ళు నా ఇల్లు అన్నాను. అది తప్ప? నోనో హారిక గారు, మీరేం చేసినా ఏం చెప్పినా తప్పే కాదు. మరి పిల్లనిచ్చిన మామ మీద అరవడం కరెక్టేనా? అరవడం లేదండి, జస్ట్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను. మా మామయ్య నేను ఎప్పుడు ఇలానే సరదాకి ఫైట్స్ చేసుకుంటూ ఉంటాం. చెప్పండి మామయ్య. చెప్పడం ఎందుకు కళ్యాణ్, చూసింది కదా. అసలు మీ ప్రాబ్లం ఏంటి కళ్యాణ్? ప్రాబ్లం అంటే అది నిజంగా ప్రాబ్లం కాదు. ఒక చిన్న క్లారిటీ మిస్ అయింది. ఏంటది? లాభాల్లో ఉన్న మా కంపెనీ కన్నా నిత్యం నష్టాల్లో ఉండే నిహారిక కంపెనీకి ప్రాజెక్టు విషయంలో మీరు ఫేవర్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ చెప్తాను. ఎందుకంటే మీ పాపాలు, సారీ, మీ కంపెనీ లోపాలు మీకు కూడా తెలియాలి కదా. నేను ప్రాజెక్ట్ ఇవ్వడానికి లాభ నష్టాల కన్నా ఎక్స్పీరియన్స్ అండ్ ఎథిక్స్ ని కన్సిడర్ చేస్తాను. ఎన్నో ఏళ్ల అనుభవంతో నిజాయితీగా ప్రాజెక్ట్స్ పూర్తి చేసిన నిహారిక కన్స్ట్రక్షన్స్ నాకు బెటర్ ఆప్షన్ అనిపించింది. అకౌంటెంట్గా కెరీర్ స్టార్ట్ చేసిన మీరు మీ కంపెనీ లెక్కల్లోనే లూప్ హోల్స్ కరెక్ట్ చేసుకోలేకపోయారు. నా నిర్ణయం అర్థం అవడానికి ఈ కారణాలు సరిపోతాయనుకుంటా. మీరు చెప్పిన తర్వాత కూడా సరిపోకుండా ఎలా ఉంటాయి? అంతా పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్ అని ఇప్పుడు చెప్పడం కాదు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఆఫీస్కి రావాలి, నన్ను క్వశ్చన్ చేయాలి. అంతేకాని ఆ పెద్దయిన మీద అరవడానికి మీకు ఏ రైట్ లేదు. అంటే మామయ్య అన్న చనువు కొద్దీ మీ మాటల్లో చనువు కన్నా లోకువ కనిపించింది, గౌరవం కన్నా కమాండింగ్ వినిపించింది. ప్రాబ్లం అంతా నా లాంగ్వేజ్ అండ్ టోన్ ది హారిక గారు. అంతేకాని నా మనసు మాత్రం వెన్న, ప్యూర్ బట్టర్. ఆ విషయం ఈ ఇంట్లో ఎవరిని అడిగినా చెప్తారు. మేం చెప్పకుండానే హారిక గారు నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. నాకు టైం అవుతుంది, నేను ఒక బోర్డ్ మీటింగ్ వెళ్ళాలి. సీ యు లేటర్. బాబు కళ్యాణ్, ఫుడ్ సిద్ధంగా ఉంది, భోజనం చేసి వెళ్ళు కళ్యాణ్. కడుపు నిండిపోయింది మామయ్య. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తిన్నాను, ఇప్పుడు ఆకలి లేదు. ఆంటీ మాటలకి పాపం ఆకలి ఎగిరిపోయి ఉంటుంది. ఎక్కువసేపు ఉంటే ఏడుస్తూ బయటకు వెళ్ళాలని బోర్డు మీటింగ్ అని అబద్ధం చెబుతున్నాడు. అబద్ధం కాదు టెడ్డీ, కావాలంటే వీడియో కాల్ చేస్తాను. మీ మొహాన్ని డైరెక్ట్ గా చూడమే చిరాకు, అలాంటిది వీడియో కాల్ కూడానా? జోకులు జోకులు. ఇలాంటి పంచెస్ వేయడంలో మా టెడ్డీని మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు హారిక గారు. బాయ్ హారిక గారు, బాయ్ మామయ్య. సరే. చూడండి కళ్యాణ్ గారు, మీకు ప్రాజెక్ట్ ఇవ్వడం ఇవ్వకపోవడం నా పర్సనల్ ఒపీనియన్.
దానితో వీళ్ళకి ఏ సంబంధం లేదు. మీరు మళ్ళీ ఇక్కడికి రావడం, హరిప్రసాద్ గారిని క్వశ్చన్ చేయడం, కోప్పడ్డం లాంటివి చేస్తే మీకే మంచిది కాదు. క్యాలెండర్లో లేని పండగ ఈరోజు మా ఇంట్లో ఉన్నట్టు చాలా నిండుగా సందడిగా ఉందమ్మా. నేను మీతో ఇంతగా కలిసిపోతాను, ఇలా ఎంజాయ్ చేస్తాను అని తెలుసుంటే మీరు అడిగిన వెంటనే ఓకే చెప్పుండేదాన్ని. మీతో రిక్వెస్ట్ చేయించుకునేదాన్నే కాదు. నందు గారిని కూడా పిలవాల్సింది, ఆయన ఒక్కరే మిస్ అయ్యారు. రమ్మని బతిమాలానమ్మా. చైర్మన్ అన్న గౌరవం కూడా లేకుండా ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయాలని ఆఫీసులోనే ఉండిపోయాడు. చాలా సిన్సియర్లా ఉన్నారు. అవునమ్మా, అతని కష్టపడే గుణం, పనిచేసే తీరు, వర్క్ మీద పెట్టే శ్రద్ధ, పంక్చువాలిటీ అన్నీ చూస్తుంటే నాకు మా నిహారికే గుర్తొస్తుంది. అందుకే ఏమాత్రం అనుభవం లేకపోయినా సీఈఓని చేశాను. గ్రేట్. మొత్తానికి మీ అమ్మాయికి వర్క్లో రీప్లేస్మెంట్ దొరికిందన్నమాట. చీకటిలో వెలుగు కోసం దీపం వెలిగించటం, సూర్యుడి వెలుగుతో బతుకు సాగించటం రెండింటికి తేడా ఉంది కదమ్మా. నిహారిక కన్స్ట్రక్షన్స్కి కర్త కర్మ క్రియ అన్నీ నా కూతురేనమ్మా. తాను చూపించిన వెలుగులోనే ఇప్పటికే మేం నడుస్తున్నాం. నష్టాల్లో కూరుకుపోతున్న కంపెనీని నిలబెట్టడానికి నందు పడుతున్న కష్టం నా కూతుర్ని గుర్తు చేస్తుంది. నాకిద్దరూ గొప్పే, కాకపోతే కన్న ప్రేమ కదా, అందుకే కూతురంటే కొంచెం ఎక్కువ ప్రేమ. సరేనండి, నేను బయలుదేరుతాను. పెండింగ్ ఆఫీస్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేయాలి. ఒక్క నిమిషం అమ్మా. ఎందుకండి ఇదంతా? ఇంటికొచ్చిన ఆడపిల్లకి ఇలా చీర పెట్టి పంపడం సంప్రదాయమమ్మా, ఆచారం కూడా. తాతయ్య, ఆంటీ మన ఫ్యామిలీ మెంబరే అన్నావు కదా, అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎంత మీ అమ్మలా ఉంటే మాత్రం హారిక మన మనిషి అయిపోతుందా? తనకంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా. తనూజ, బొట్టు పెట్టి చీర ఇవ్వమ్మా. నేను ఈ ఇంటి ఆడపడుచునే డాడ్, పరాయి దాన్ని కాదు. ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి?